హలో ఎవ్రీవన్. ఈరోజైతే మేము మళ్ళీ మీ ముందుకు ఒక టెంపుల్ని తీసుకొచ్చామండి. చాలా ప్రాచీనమైన టెంపుల్ అండి. దాదాపు 700 సంవత్సరాల కాలం నాటి నుండి ఈ దేవాలయం మనకు దర్శనం ఇస్తుందండి. ఒక్కసారి మీరు ఈ టెంపుల్ని చూడండి. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి. ఒకసారి మీరు చూడండి. ఇందాక మనము వచ్చిన స్టార్టింగ్ పాయింట్ నుండి చూపిస్తాను. ఇది అయితే మనము టెంపుల్ లోపలికి వచ్చే ప్లేస్ అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. చుట్టూ కూడా మనకి హౌజెసే ఉన్నాయండి. మనం ఇలా టెంపుల్ లోపలికి వెళ్ళగానే ఇక్కడ చూడండి అట్మాస్ఫియర్ ఎంత బాగా ఉందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అనేది. 700 ఇయర్స్ నుంచి మనకి ఇక్కడ టెంపుల్ అనేది దర్శనం ఇస్తుందండి. నేనైతే చాలా దగ్గరలో ఉన్నాను, బట్ ఈ టెంపుల్ అయితే నాకు తెలియదు. ఈరోజే ఫస్ట్ వెళ్ళానండి. సో ఇప్పుడే చూశాను. సో ఇక్కడ మనం కాళ్ళు కడుక్కునే ప్రదేశం అండి. సో ఇక్కడ నుండి మనం టెంపుల్ లోపలికైతే వెళ్ళొచ్చండి. సో నేను మీకు కంప్లీట్గా క్లియర్గా చూపిస్తానండి. ఈ టెంపుల్ వచ్చేసి మనము ఈ రాయకల్లో తవ్వకాలు జరిగినప్పుడు కాకతీయుల కాలం నాటి శిల్పాలు శాసనాలు బయటపడ్డాయండి త్రవ్వకాలలో. బట్ ఈ టెంపుల్లో ఏంటి అంటే చాళుక్యుల శిల్పకళ వైభవం అనేది చాలా క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుందండి. చాలా అద్భుతంగా ఉంది ఈ శిల్ప. సో ఇక్కడ అయితే చూడండి, నేను ఈ టెంపుల్కి సంబంధించి చాలా అయితే వీడియోస్ పెట్టాను, బట్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ గోపురం కనిపిస్తుందండి. ఏ టెంపుల్లో అయినా ఒకటే గోపురం ఉంటుంది, బట్ ఇక్కడ 3 గోపురాలు ఉన్నాయండి. చూడండి, ఇక్కడ ఈ టెంపుల్లో మనకి ఇక్కడ తాండవం చేస్తూ ఒక శివుడు అయితే కనిపిస్తున్నాడు. ఆ శివుడు వచ్చేసి పైన గంగాదేవి ఉందండి. ఆ గంగా వాటర్ అనేవి మనకు కింద ఒక లింగం ఉంది. ఆ లింగం పైన అభిషేకం అనేది వస్తుంది. ఈవినింగ్ టైంలో ఇది మనకు కనిపిస్తుందండి క్లియర్గా. ఒకసారి అయితే మీరు ఒకసారి చూడండి. సో ఇక్కడ నుండి మనకి ముందుగా నంది ఉంది. శివాలయంలో లింగం ముందు ఖచ్చితంగా నంది ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా నంది ఉందండి. ఒకసారి ఈ 3 గోపురాలు చూడండి. ఈ గోపురం పైన నేను ఒకసారి ఓవర్వ్యూ చూపిస్తానండి. అందులో ఓవర్వ్యూ చూపించినప్పుడు మనకేంటి అంటే ఆ గోపురంలో ఒక చిన్న గోపురం లాగా ఇంకొకటి ఉండి అందులో మనకి ఒక వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. మీరు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. ఆ వినాయక స్వామివారి విగ్రహాన్ని చూడండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకు రాయకల్లో ఉందండి. దీన్ని మనం గుడికోట టెంపుల్ అని కూడా అంటాము. చూడండి ఒకసారి, ఇక్కడ మనకు వినాయక స్వామి వారు కనిపిస్తున్నారు. ఇది జూమ్ చేసిన పిక్ అండి, వీడియో కూడా. సో ఇప్పుడు మనము టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము. మనం టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి 2 శాసనాలు అయితే మనకు అక్కడ పెట్టారండి. ఒకసారి ఇక్కడ చూడండి. ఈ శాసనం గురించి ఇది ఎప్పుడైతే తవ్వకాలలో బయటపడిందో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి ఇందులో ఉన్న శిల్పకళ అంతా కూడా ఆ శిల్పాలు కానీ ఏవైతే స్తంభాలు ఉన్నాయో ఆ స్తంభాలపైన చెక్కినటువంటి శిల్పాలు, వామన అవతారము, నరసింహ అవతారము, ఉగ్ర నరసింహ అవతారము, వాటి గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ శాసనంలో ఉంది. మనమైతే ఒక్కసారి ఈ టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము. మనం టెంపుల్ లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్కి మనకి వినాయక స్వామి వారు కనిపిస్తారండి. వినాయక స్వామి వారి కంటే ముందు మనము దేవుడి దగ్గర బొట్టు పెట్టుకునే ప్లేస్ అయితే ఉందండి. అక్కడ చూడండి మా వారు అండ్ పిల్లలు బొట్టు పెట్టుకుంటున్నారు. సో ఇక్కడే ఎంట్రన్స్ లోపలికి రాగానే మనకి అక్కడ లెఫ్ట్ సైడ్లో వినాయక స్వామి వారు ఉన్నారు. ఒకసారి చూడండి. వినాయక స్వామి వారి పక్కనే మనకు పంచముఖ లింగేశ్వర స్వామి వారు కూడా ఉన్నారు. మనకి ఎక్కడైనా లింగం అనేది సింగిల్గానే కనిపిస్తుందండి, బట్ ఇక్కడ ఈ లింగం పైన ఏంటి అంటే 5 ముఖాలు ఉన్నాయండి. సో మనం పంచముఖ లింగేశ్వర స్వామి అని అంటాము. ఒకసారి చూడండి. ఈ లింగం గురించి కంప్లీట్గా షార్ట్ వీడియోలో కూడా పెట్టానండి. లింగం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ కూడా కంప్లీట్ వీడియో అనేది మీకు అందులో ఉంటుంది షార్ట్లో కూడా. సో ఒక్కసారి అయితే చూడండి. మనకి ఇది మెయిన్ ఒకటి గర్భగుడి. ఆ పైన కనిపించేవి 5 ముఖాలండి. అంటే మనకు పంచముఖం అంటారు కదా, 5 ముఖాలు. సో ఇవి మళ్ళీ నెక్స్ట్ మనము ఇక్కడ నుండి కొంచెం బయటికి వచ్చేస్తే ఇక్కడ మనకి ఇంకొక గర్భగుడి కూడా ఉందండి. ఆ గర్భగుడిలోకి ఒకసారి వెళ్ళి నేను చూపిస్తాను. పక్కకు మనకి అమ్మవారు కూడా ఉన్నారండి. ఒకసారి దర్శనం చేసుకోండి. సో ఇప్పుడు మనం కొంచెం సైడ్కి వస్తే ఇక్కడ మనకు ఇందాక టెంపుల్ చెప్పాం కదండి, శ్రీ చెన్నకేశవనాథ స్వామి అని వెంకటేశ్వర స్వామి వారు కూడా ఉన్నారండి. ఇక్కడ చూడండి, అసలు ఈ కట్టడం మొత్తం కూడా రాతి కట్టడమే. ఎంత బాగుందంటే కంప్లీట్గా బ్లాక్గా. సో ఇక్కడ నుండి పక్కకు వస్తే ఇంకొక గర్భగుడి అండి. ఇందులో సూర్యనారాయణ స్వామి వారు ఉన్నారు, సూర్యుడు.
ఒకసారి చూడండి, కంప్లీట్‌గా బ్లాక్ లాగానే ఉంది. బ్లాక్ స్టోన్ లాగానే. ఎంత అద్భుతంగా ఉంది అంటే ఖచ్చితంగా ఒక్కసారైనా వచ్చి విజిట్ చేయాల్సిందే. ఆ స్టోన్ పైన వీళ్ళు చేసిన శిల్పకళ అనేది చాలా బాగుందండి. ఒకసారి టెంపుల్ పైన కూడా చూడండి. ఆ డిజైనింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు ఒక్కసారి వచ్చి చూడండి. సో ఇక్కడ చూడండి, ఇందాక మనం శాసనంలో రాసినట్టుగా వరాహ అవతారము, మత్స్య అవతారం, కూర్మ అవతారము, గజేంద్ర మోక్షము, నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి వారు ఉన్నారండి. ఈ టెంపుల్ నుండి మనం ఎగ్జాక్ట్లీ బయటికి వస్తే మనకి టెంపుల్ ముందరనే వినాయకుడి గుడి కూడా ఉందండి, సపరేటెడ్గా. చూపిస్తాను ఒకసారి చూడండి. ఇందాక మనం వెళ్ళింది ఈ టెంపుల్ అండి. ఇప్పుడు మనము వచ్చింది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ముందు ఉన్న వినాయక స్వామి టెంపుల్ దగ్గరికి. ఇప్పుడు నేను వినాయక స్వామి టెంపుల్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ మా పిల్లలు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు వినాయకుడిని ఎప్పుడు చూద్దామా అని. సో ఇక్కడ మనకి ఎలుక ఉంది అండి. మనకి ఏదైనా కోరిక ఉంటే ఎలుక చెవిలో మనం చెప్తే వినాయకుడి దగ్గరికి చేరుతుంది, మన కోరికలు నెరవేరుతాయి అని అంటారు. సో ఇక్కడ కూడా వినాయకుడి దగ్గర ముందు ఎలుక ఉంది. సో ఇక్కడైతే వినాయక స్వామి వారు ఉన్నారు, ఒకసారి దర్శించుకోండి. ఇదైతే మనకు ఓవర్ లుక్లో ఉన్న టెంపుల్ అండి. ఒకసారి చూడండి. ఒకసారి టెంపుల్ చుట్టూ కూడా ఏముందో ఒకసారి నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆ టెంపుల్ చుట్టూరా వెళ్తూ ఉంటే కూడా మాకు విగ్రహాలు కనిపించాయండి. ఆ విగ్రహాలని కూడా మేము షూట్ చేసాము, మీకోసం చూపిస్తాము. సో ఇప్పుడు మనం టెంపుల్కి లెఫ్ట్ సైడ్కి వచ్చామండి. ఆ లెఫ్ట్ సైడ్కి వచ్చినప్పుడు మనకి ఏం కనిపించింది అంటే ఇక్కడ ఒక రావి చెట్టు కనిపించిందండి. ఆ రావి చెట్టుకి కింద వచ్చేసి వినాయక స్వామి వారు ఉన్నారు. పక్కనే మనకి జంట నాగులు కూడా ఉన్నాయండి. ఒక్కసారి చూడండి, దర్శనం చేసుకోండి. మనకి చాలా తక్కువగా కనిపిస్తాయి జంట నాగులు అనేవి. సో ఇక్కడ మనకి ఈ టెంపుల్లో కూడా ఉన్నాయి జంట నాగులు. అండ్ ఈ నాగుల సర్పాల దగ్గర పక్కనే మనకు హనుమంతుల స్వామి వారు ఉన్నారు. ఒకసారి చూడండి హనుమాన్ని కూడా. సో దర్శించుకోండి. సో మనకి ఇందాక 3 గర్భగుడిలు అని చెప్పాను కదండి. సో ఇది బ్యాక్ నుండి వీడియో తీసాము చుట్టూ తిరుగుతూ. సో ఇది ఒక గర్భగుడి అండి. మనం ఫస్ట్ దర్శనం చేసుకున్నది శివుడు కదండి, పంచముఖ లింగము. సో అది గర్భగుడి అండి. సో ప్రతి గర్భగుడికి పైన ఇక్కడ మనకి చిన్న సొరంగ మార్గం అయితే ఉందండి గోపురంలో. ఆ సొరంగ మార్గం ఏంటి అంటే అక్కడ ఉన్న పర్సన్స్ని అడిగితే వాళ్ళు చెప్పారు, పూర్వము రాజులు అక్కడ నుండి వెళ్తుండే అని చెప్పేసి అన్నారు. బట్ మాకు అక్కడ అదే ఇన్ఫర్మేషన్ దొరికిందండి, అదే చెప్పారు. సో ఇక్కడ ఇది 2వ గోపురం అండి. మనము చెన్నకేశవనాథ స్వామి వారిని చూసాం కదా, ఆ గోపురము. ఆ గోపురానికి కూడా ఇక్కడ పైన చిన్న సొరంగ మార్గం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 3rd గోపురం అండి. మనం సూర్యనారాయణ స్వామిని చూసాం కదా. సో ఇప్పుడు చూడండి, ఇవి నవగ్రహాలండి. మనకు ప్రపంచంలో ఎక్కడ కూడా లేవండి జంటతో ఉన్నటువంటి నవగ్రహాలు. దాని గురించి అయితే నేను షార్ట్ వీడియోలో క్లియర్గా పెట్టానండి, ఒకసారి చూడండి మీరు వెళ్ళి ఖచ్చితంగా. సో ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఇది కంప్లీట్గా మనం చుట్టూ తిరుగుతూ కనిపించే ఇదంతా టెంపుల్ అండి. ఒకసారి మీరు వీలైతే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. చాలా బాగుందండి. 700 ఇయర్స్ నుండి మనకు దర్శనం ఇస్తుందంటే చాలా పవర్ఫుల్ అయి ఉంటుందండి. అండ్ ఇక్కడ ఒక శాసనం కూడా పెట్టారు, ఈ టెంపుల్ని ఎవరు కూడా ధ్వంసం చేయొద్దు అని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.